తారక రామారావు గారి నుండి నేటి యువ నాయకులు నారా లోకేష్ గారి దాకా తోట చంద్రయ్య లాంటి కార్యకర్త నుండి మన చంద్రన్న దాకా ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొంటూనే ఉంది. అప్పుడే పుట్టి ముక్కుపక్షులు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న ఆగస్టు సంక్షోభం నుండి యువతరం పాదయాత్రకు దారితీసిన పరిణామాల వరకు ఎన్నో పోరాటాలు మన తెలుగుదేశం ఢిల్లీ అహంకారాన్ని ఇవాళ మహానాడు జరుగుతుందండి. విభజనతో జీవం కోల్పోయినటువంటి రాష్ట్రాన్ని బరువైన అయిపోతుందండి. ఉచితాల ఎరవేస్తూ లోనికి వెళ్ళలేదండి, లోనికి ఎంటర్లేదు. చాలా మంది బయట ఉంటారు. పార్టీ వాళ్ళు పరిచయం ఎమ్మెల్యేలు ఎంపీలు వరకే లోనికి వెళ్ళారు. పరిపాలన చూస్తూ ఉండలేకపోయింది. సొంత పైసలు అందరూ బయట ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో ఎదుర్కొన్న సంక్షేమాలు కష్ట నష్టాలు 5 నిమిషాల్లో వివరించాలి అని అనుకోవడం ఒక పెద్ద సాహసమే అవుతుంది. అయితే ఆడపడుచు కంట కన్నీరు పెట్టించి అమ్మ కడుపు రగిలించి ఆఖరకు తండ్రి సమానులైన చంద్రన్న కంట తడి చూసేదాకా వదలని నాటి పైశాచిక పాలన తలుచుకుంటే కొన్ని సంఘటనలు ఆవేదన కలిగిస్తే మరి కొన్ని సంఘటనలు రక్తం మరిగిస్తాయి. నేటికి ఏ నాటికి మరువులని క్షోభలు నిలుస్తాయి. అయితే నిప్పుల కొలిమి లాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి కూడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అధికార పీఠాల కోసం పెద్దలు చేయడం కోసం ఏర్పడిన పార్టీ పడిన ప్రతిసారి రెట్టింపు వేగంతో లేస్తామని చెప్పిన నాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు. పడిన ప్రతిసారి ఇంటనే లేస్తామని జీవితం చంద్రబాబు చూపిస్తున్న నాయకులు నారా లోకేష్ అన్న. తెలుగుదేశం పార్టీ నినాదం నేడు ఈ వేదికపై ఒక పాలిట్ బ్యూరో మెంబర్గా ఎమ్మెల్యేగా మాట్లాడి వీడియో చెప్తున్నా. చెప్పండి, మాట్లాడండి. ఏం మాట్లాడతారు? చంద్రబాబు గురించి చంద్రబాబు అండగా భువనేశ్వర్ గారికి తోడుగా మనమందరం ప్రగతి బాటలో నడుస్తుంటే ఎంతో ఎంతో ఆనందమే కదా. భువనేశ్వర్ గారికి ఆమె అబల కాదు, ఆదిశక్తి, శ్రీశక్తి, మహాశక్తి, జగదాత్రి, జగదీశ్వరి, లోకేశ్వరి, నారా భువనేశ్వరికి వందనము, అభివందనం. నందమూరి బాలకృష్ణ గారు సమాజ రాజకీయ రంగంలోనూ సేవా రంగంలోనూ తన రణశైలిలో 3 సార్లు ముచ్చటగా ప్రతినిధిగా ఎన్నికై